గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అమెరికాను సందర్శించే భారతీయుల సంఖ్య 8% తగ్గిపోయింది. ఈ ఏడాది జూన్లో 2.1 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించగా గత ఏడాది ఇదే నెలలో 2.3 లక్షలు పర్యటించినట్లు అమెరికా కామర్స్ డిపార్ట్మెంటుకు చెందిన నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం డేటా తెలిపింది. జూలైలోనూ గత ఏడాదితో పోలిస్తే 5.5% తగ్గుదల నమోదైనట్లు వెల్లడించింది. అమెరికాలో 50 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తమ మిత్రులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు, వ్యాపారం నిమిత్తం అమెరికాకు వెళుతూ ఉంటారు. అమెరికాకు విదేశీయులు ఎక్కువగా వెళ్లే జాబితాలో భారత్ది 4వ స్థానం. తొలి స్థానంలో కెనడా, 2వ స్థానంలో మెక్సికో ఉండగా బ్రిటన్ 3వ స్థానంలో నిలిచింది. కేవలం భారత్ నుంచే కాకుండా అమెరికాకు అంతర్జాతీయ ప్రయాణికుల రాక కూడా తగ్గినట్లు ఎన్టీటీఓ వివరించింది. గత ఏడాది జూన్తో పోలిస్తే అమెరికాకు 6.2% అంతర్జాతీయ ప్రయాణికుల రాక తగ్గింది. ట్రంప్ ప్రతిపాదించిన కఠిన వీసా నిబంధనలను ఇప్పుడే తప్పుపట్టలేమని అమెరికా పర్యాటక రంగం దిగ్గజాలు చెబుతున్నాయి. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం అనుమానించాల్సిందేనని చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థి విభాగం వీసాల్లో తగ్గుదల భారీగా ఉన్నట్లు ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి.